నమస్తే, ఐ యామ్ శశికళ, యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు సయాటికా పెయిన్కి కొన్ని యోగా ఆసనాస్ చేసి చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సయాటికా నుంచి ఉపశమనం కలుగుతుంది. ముందుగా మనం ఇలా స్ట్రైట్గా దండాసనలో లెగ్స్ తీసుకొని ఒక 3 లాంగ్ బ్రెత్స్ తీసుకోండి. హ్యాండ్స్ ఇలా సపోర్ట్ తీసుకొని ఒక 3 లాంగ్ బ్రెత్స్. డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. స్పైన్ స్ట్రైట్గా ఉంచి బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి 3 times. ముందుగా ఇలా దండాసనలోనే 1 లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ పక్కకి తీసుకోండి. ఇలా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకోండి. రైట్ హ్యాండ్ బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. స్లోలీ ఇన్హేల్. ఎంతవరకు ఇలా ట్విస్ట్ చేయగలరో అంతే ట్విస్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ. ఓకే, స్టార్టింగ్లో 5 seconds నుంచి స్టార్ట్ చేయండి. 1 2 3 4 5. స్లోలీ బ్యాక్. లెగ్స్ ఇలా స్ట్రైట్లీ దండాసనలోకి తీసుకొని మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. రైట్ పక్కకు తీసుకొని రైట్ లెగ్ని బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇన్హేల్, ఎక్సేల్. మీరు ఎంత ట్విస్ట్ చేయగలరో అంతే ట్విస్ట్ చేయండి. 1 2 3 4 5. స్లోలీ బ్యాక్. లెగ్ని స్ట్రైట్లీ దండాసనలోకి తీసుకోండి. ఇప్పుడు దండాసన నుంచి లెగ్స్ బ్యాక్ ఫోల్డ్ చేసుకొని వజ్రాసనాలోకి రావాలి. వజ్రాసనాలు కూడా స్పైన్ స్ట్రైట్గా ఉంచి స్టార్టింగ్లో 5 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5. ఇప్పుడు మళ్ళీ టేబుల్ టాప్కి వచ్చి అధోముఖలోకి వెళ్ళి అధోముఖలో కూడా ఒక 5 seconds హోల్డ్. 1 2 3 4 5. ఇలా అధోముఖలో స్ట్రెచ్ చేసిన తర్వాత 1 లెగ్ని ఇలా ఫ్రంట్కి అర్ధ కపోతాసనలోకి తీసుకురండి. ఇలా స్క్వేర్ వచ్చేటట్టుగా లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. 5 seconds. 1 2 3 4 5. ఇప్పుడు మళ్ళీ అధోముఖలోకి వెళ్ళి లెగ్ చేంజ్ చేసుకోవాలి. ఈ లెగ్ని ఫ్రంట్కి స్క్వేర్ పొజిషన్కి తీసుకురండి. ఇలా కూడా 5 seconds హోల్డ్. 1 2 3 4 5. స్లోలీ బ్యాక్ వెళ్ళండి. ఇలా మళ్ళీ అధోముఖలో ఒక 5 seconds హోల్డ్. 1 2 3 4 5. స్లోలీ మళ్ళీ లెగ్స్ ఇలా నీస్ డౌన్ చేసుకొని వజ్రాసనాలోకి వచ్చేయాలి. ఇప్పుడు మనం స్టమక్ సైడ్ లైయింగ్ డౌన్ పొజిషన్కి వెళ్దాము. ఇప్పుడు శలభాసన. ఇలా శలభాసన ఇన్హేల్ చేస్తూ అప్ చేయండి. ఇలా ఎంత రైస్ చేయగలరో అంతే హ్యాండ్స్, లెగ్స్, హెడ్ రైస్ చేస్తూ 10 seconds. స్టార్టింగ్లో 5 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5. స్లోలీ డౌన్. లెగ్స్ ధనురాసనాలో హోల్డ్ చేద్దాము. బ్యాక్ నుంచి లెగ్స్ పట్టుకొని ఇన్హేల్ చేస్తూ అప్ చేసి హోల్డ్ చేయండి.
ఎంత రైస్ చేయగలరో అంతే రైస్ చేయండి. ఇన్హేల్ అప్ 1 2 3 4 5. Slowly down. ఒక్కసారి రిలాక్స్ అయ్యి చైల్డ్ పోజ్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ లైయింగ్ డౌన్ పొజిషన్కి వెళ్దాము. లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని లెగ్ పైన లెగ్ ఇలా ఫోల్డ్ చేయండి. వాళ్ళకి స్ట్రైట్లీ హ్యాండ్స్ ఇలా ప్రెస్ చేస్తూ ఫుట్ అప్ డౌన్ చేయండి. ఇలా 1 2 3 4 5. స్లోలీ డౌన్ చేంజ్ చేసుకోండి. లెగ్ స్ట్రైట్లీ అప్ చేయండి. అప్ డౌన్ 1 2 3 4 5. Slowly down. వన్ లెగ్ని ఇలా లెగ్ బై లెగ్ ఫోల్డ్ చేయండి. హ్యాండ్స్తో ఇలా లాక్ చేసుకొని 5 seconds హోల్డ్. 1 2 3 4 5. స్లోలీ రిలాక్స్. లెగ్ చేంజ్ చేసుకుని ఇలా హ్యాండ్స్తో లాక్ చేయండి. ఎక్సేల్ చేస్తూ ప్రెస్ చేయండి. 1 2 3 4 5. Slowly down. Relax. ఇప్పుడు రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ పైకి ఫోల్డ్ చేయండి. ఇలా స్లోలీ వన్ సైడ్ ఇలా స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేయండి. 1 2 3 4 5. స్ట్రైట్లీ రిలాక్స్ చేసుకోండి. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ పైకి ఫోల్డ్ చేయండి. స్లోలీ డౌన్ చేస్తూ ఫోల్డ్ చేయండి. స్ట్రెచ్ చేస్తూ 1 2 3 4 5. Slowly, straightly. Inhale. Next, both legs ఇలా బటర్ఫ్లైలోకి తీసుకొని ఓన్లీ బ్రెత్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 5. ఓకే, స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ రైట్లీ శవాసనాలో ఒక ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేయండి. ఓన్లీ బ్రెత్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ స్లోలీ వన్ సైడ్కి మూవ్ అయ్యి సిట్టింగ్ పొజిషన్కి వచ్చాయి. ఇప్పుడు మనం చేసిన ఆసనాస్ అన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సయాటికా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. సయాటికా ప్రాబ్లం ఎవరికున్నా వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికున్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.